స్ట్రీట్ డాగ్స్ కు సంబంధించి ఉండకూడదనే ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే నడుస్తుందో దాని గురించి అసలు ఏంటి, స్ట్రీట్ డాగ్స్ ఏంటి, స్ట్రీట్ డాగ్స్ ఇష్యూస్ ఏముంటాయి, అసలు స్ట్రీట్ డాగ్స్ నిజంగానే ఎంతవరకు డేంజరో ఎంతవరకు సేఫ్, మనతో మాట్లాడటానికి డాక్టర్ జస్లిన్ కౌర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అండ్ ఈ డాక్టర్ పెట్ డాగ్స్ తో పాటు స్ట్రీట్ డాగ్స్ ను కూడా ఓన్ చేసుకుని హాస్పిటల్లో ఉంచుకుంటున్నారు, ఫీడ్ చేస్తున్నారు. మొత్తం డాక్టర్తో ఒకసారి మాట్లాడదాము. స్ట్రీట్ డాగ్స్ గురించి మీకు ఇష్యూ తెలుసు, స్ట్రీట్ డాగ్ వర్సెస్ వాటిని ఎవాక్యుయేట్ చేయాలి, మొత్తం షెల్టర్ రూమ్ షిఫ్ట్ చేయాలని. సో హౌ డేంజర్ బేసికలీ స్ట్రీట్ డాగ్స్ అనేవి ఎంతవరకు డేంజర్, ఎంతవరకు సేఫ్? యాజ్ ఎ డాక్టర్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? యాజ్ ఎ డాక్టర్ హ్యూమన్స్ ఇంకా ఎక్కువ డేంజర్ ఉన్నారు. మనకి హ్యూమన్స్ నుంచి ఎక్కువ డేంజర్ ఉంది, కుక్కల నుంచి అయితే సేఫ్టీ ఉంటుంది. మనం వాళ్ళకి ఊరికే వెళ్ళి స్టోన్స్ నుంచి హిట్ చేస్తున్నారు, టేల్ పట్టుకొని పుల్ చేస్తున్నారు, ఇరిటేట్ చేస్తాము, ఫుడ్ అసలు ఇయట్లే అయితే వాళ్ళు అటాక్ చేస్తారు. స్ట్రీట్ డాగ్స్ ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి షెల్టర్ హోమ్స్ కి షిఫ్ట్ చేస్తే అవి కంఫర్టబుల్ గా ఉండగలుగుతాయా? మన దగ్గర ఇండియాలో అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది? అన్ని స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, థౌజండ్స్ ల్యాక్స్ లో ఉన్నాయి. ఉట్టి ఢిల్లీలో చూస్తే థౌజండ్స్ లో ఉంటాయి. అవి అన్ని స్ట్రీట్ డాగ్స్ ని మనం రీహాబిలిటేట్ చేసి షెల్టర్స్ లో పెట్టడానికి అన్ని షెల్టర్స్ ఉన్నాయి, అసలు అన్ని కేజెస్ ఉన్నాయి. మరి అంత మ్యాన్ పవర్ ఉంది వాళ్ళకి చూడడానికి, రెగ్యులర్ గా ఫీడింగ్ ఇవ్వాలి, రెగ్యులర్ గా వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి. అవి అన్ని మన దగ్గర అంత డబ్బులు లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంత మ్యాన్ పవర్ లేదు. మరి వాళ్ళు పికప్ చేసి పెడతారు. ఒక్క షెల్టర్ లోనే ఒక్క కేజ్ లోనే 20 డాగ్స్ 30 డాగ్స్ ఎలా పెడతారు, ఎక్కడ చేస్తారు తెలీదు. అదే సేమ్ డబ్బులు, అదే సేమ్ రిసోర్సెస్ వ్యాక్సినేట్ చేయడానికి పెట్టాలి, వాళ్ళకి స్టెరిలైజ్ చేయడానికి పెట్టాలి. స్టెరిలైజ్ చేస్తే మళ్ళీ పప్పీస్, ఫ్యూచర్ జనరేషన్స్ అవి అన్ని కంట్రోల్ అవుతాయి. ఇవి జనరేషన్ కి మనం రెగ్యులర్ గా వ్యాక్సినేట్ చేస్తే రేబీస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా చూస్తే మీరు స్టాటిస్టిక్స్ చూస్తే యాక్చువల్లీ రేబీస్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో, అంత ఎక్కువగా లేవు. ఇల్నెస్ లు మీరు అబ్జర్వ్ చేస్తే పెట్ డాగ్స్ కి, స్ట్రీ డాగ్స్ కి, స్ట్రీట్ డాగ్స్ కి ఎటువంటి ఇల్నెస్, ఎటువంటి డిసీజెస్, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటుంటాయి? పెట్ డాగ్స్ కి ఎక్కువ ఉంటాయి. పెట్ డాగ్స్ కి అంటే బ్రీడ్స్ ఉన్నాయి, వాళ్ళు క్రాస్ చేసి ఇన్ బ్రీడింగ్ చేసి, రాంగ్ బ్రీడింగ్ చేసి, ఇంకా వేరే కంట్రీస్ నుంచి బ్రీడ్స్ ఎక్కడ తెచ్చారు, ఈ ఎన్వైరన్మెంట్ లో సూట్ అవుతుందా లేదా, హస్కీస్ ఎక్కడ తెచ్చారు, ఇది సమ్మర్ లో 48-49 వరకు వెళ్తుంది, ఈ టెంపరేచర్ లో హస్కీస్ పెడుతున్నారు, అందుకే వాళ్ళకి ఇంకా ఎక్కువ డిసీజ్ ఉంటాయి. ఇండియన్ డాగ్స్, స్ట్రే డాగ్స్ అంటే చాలా రెసిలియంట్ గా ఉంటారు. సో ఇది ఓవరాల్ గా పరిస్థితి. పెట్ డాగ్స్ కన్నా స్ట్రీట్ డాగ్సే చాలా బెటర్గా ఉంటాయి ఇండియాలో, చాలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. వాటిని ప్రాపర్గా ట్రీట్ చేస్తే ఇండియాలో స్ట్రీట్ డాగ్స్ చాలా సేఫ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. విత్ కెమెరా పర్సన్ అంజితో, శ్రవణ్, TV9 హైదరాబాద్. ఢిల్లీలో ఉన్న కుక్కల్ని షెల్టర్లలోకి తరలించాలి అన్న సుప్రీంకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం.